హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు 1 వీక్ బ్యాక్ వచ్చేసి నేను అంటే ఎగ్జాక్ట్గా 7 days అవుతుందన్నమాట వీడియో చేసి ఆర్మీ ఏఓసి సికింద్రాబాద్ నుంచి మనకు ట్రేడ్స్మెన్ మేటు, ఎంటీఎస్, ఫైర్ మ్యాన్, అసిస్టెంట్ మెటీరియల్ ఇట్లా చాలా రకం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. అంటే 2600 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఒక నోటీస్ వైరల్ అవుతుంది కదా, అది ఫేక్ అని చెప్పాను. బట్ చాలామంది నమ్మారు, బట్ కొంతమంది నమ్మలేదు. నమ్మని వాళ్ళు ఏంటంటే బ్రదర్ ఆ వెబ్సైట్లో వచ్చిందంటే కంపల్సరీగా జెన్యూన్ నోటిఫికేషన్ వస్తుంది, మీరే ఫేక్ చెప్తున్నారని నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చెప్పారు, అండ్ వేరే తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్పారని చెప్పారు. ఎనీవే, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ఆగస్టు 15 నుంచి వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ని మీకు చూపించి వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చింటే కానీ డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి, ఎవరైతే నన్ను ఫేక్ అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఎవరైతే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి నా అప్డేట్స్ అని మీకు జెన్యూన్ తెలిసినటువంటి వాళ్ళకు, ఎవరైతే నన్ను వీడియో చేసినటువంటి ఆ రోజే తెలుసు అది ఫేక్ అని, నేను ఏ డేట్ని అయితే చేసినా వాళ్ళందరికీ. ఎనీవే, వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ ఏబిఎస్ నోటిఫికేషన్ ఇచ్చింటే కన్నా డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు టాపిక్ పెడితే ప్రజెంట్ మనకు 2615 పోస్టులు భర్తీ చేసినట్టు ఆర్మీ ఏఓసి సికింద్రాబాద్ వైరల్ అవుతుంది కదా, ఇదే ఆ నోటీసు. ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఆగస్టు 15 నుండి 21వ తేదీ మధ్యన వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రింట్ అయిందని, అండ్ పేజ్ నెంబర్ చూసుకోండి 10వ పేజ్లో అండ్ 11వ పేజ్లో మనకు ప్రింట్ అయిందని ఇక్కడ మనకు క్లియర్గా వైరల్ అవుతున్న నోటీసులు అయితే మెన్షన్ చేశాడు. వేకెన్సీ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఉంది, అప్లై చేసిన డేట్స్ అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను 1 వీక్ బ్యాక్ చేసినటువంటి వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చా. ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ క్లారిటీగా లేదు, అండ్ ఫేక్ వేకెన్సీ కూడా మనకు ఒక నోటీసులో 2600 పైగా ఉంటే ఇంకొక దానిలో మనకు 2600 కంటే తక్కువ అయితే ఉన్నాయి అని క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది అంటే జ్ఞానోదయం అయితే అవ్వలేదన్నమాట. ఫేక్ నోటీస్ని చాలా నమ్మారు. బట్ అంటే నోటిఫికేషన్ వస్తుందని ప్రతి ఒక్కరికి ఆశ అయితే ఉంటుంది, అది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ వేరు ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపరు అండ్ పేజ్ నెంబర్లు 10 అండ్ 11 ఆగస్టు 15 నుండి 21వ తేదీ మధ్య నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఆగస్టు 15 నుండి 21వ తేదీ మధ్యన 2026వ తేదీన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనమాట ఇది. అంటే మనకు రేపటి నుంచి మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. నేను ఏది కూడా మన ఛానల్లో ఫేక్ అప్డేట్ అయితే రాదు, నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ నెల 10వ తేదీన మీకు అప్డేట్ ఇచ్చాను. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ప్రింట్ అవ్వలేదు కాబట్టి ఎవరు కూడా మీరు నమ్మొద్దండి అని. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఆగస్టు 15 నుండి 21వ తేదీన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. అయితే మనకు వైరల్ అవుతున్నట్టు నోటీస్ ఏంటంటే 10వ పేజీ అండ్ 11వ పేజీలో మనకు ఏఓసి సికింద్రాబాద్ నోటిఫికేషన్ అనేది మనకు ప్రింట్ అయ్యిందని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. కాబట్టి నేను అదే 10వ పేజీ అండ్ 11వ పేజీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మీకు నోటిఫికేషన్ కూడా అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది నేను ఓవరాల్గా చదివాను, బట్ ఎక్కడ కూడా మనకు అంటే మెన్షన్ చేయలేదన్నమాట. అది మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ప్రజెంట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు 10వ పేజీది. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ 15 నుండి 21వ తేదీన వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. దీనిలో మనకు ప్రజెంట్ వచ్చేసి అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్లో మనకు వేకెన్సీ ఉన్నటువంటి ఒక వెబ్సైట్ మనకు ఆ డీటెయిల్స్. కింద మనకు ఇందిరాగాంధీ రాష్ట్రీయ వాటి రిలేటెడ్ మనకు వేకెన్సీ ఉన్నాయి. అండ్ పక్కనే మనకు సెంట్రల్ వాటికి రిలేటెడ్ ఒక పోస్ట్ ఉన్నాయి. తర్వాత మనకు నేషనల్ రూరల్ వాటికి రిలేటెడ్ మనకు పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. ఇది 10వ పేజీలో ఉన్నటువంటి అప్డేట్. మనకు ఏఓసి నోటిఫికేషన్ అనేది మనకు 10వ పేజీలో రాలేదు. కాబట్టి నేను ఏదైతే 1 వీక్ బ్యాకే చెప్పినటువంటి అప్డేటు 100కి 1000% రియల్. మన ఛానల్ ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. కాబట్టి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, అంటే ప్రీవియస్ ఎవరైతే పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఫాలో వాళ్ళందరికీ. కిందనే 11వ పేజ్ కూడా చూసుకున్నట్టయితే చూసుకోండి, ఇక్కడ 11వ పేజీ డేట్ కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేటు మనకు ఆర్ఐటిఎస్ లిమిటెడ్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఉంది. కిందనే మనకి ఇంకొక ఏంటంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాటర్ రిలేటెడ్ ఒక ఆర్టికల్ ఉంది. ఇంకొకటి మనకు కామర్స్ డిపార్ట్మెంట్ వాటర్ రిలేటెడ్ మనకు వేకెన్సీ ఉన్నాయి. కింద మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు మెంటల్ హెల్త్ వాటర్ రిలేటెడ్ మనకు ఆర్టికల్ అయితే ఉంది. అంతే, కేల్కతం దుకాన్ బంద్. 11వ పేజీలో కూడా మనకు ఏఓసి నోటిఫికేషన్ అయితే రాలేదు. కాబట్టి ఏఓసి 2600 పైగా పోస్టులు భర్తీ చేసిన నోటీస్ అనేది ఫేక్. ఇదే మీకు చెప్పాల్సినటువంటి అప్డేట్ అనమాట. అయితే బ్రదర్ మనకు ఏఓసి సికింద్రాబాద్ నోటిఫికేషన్ మనకు ప్రింట్ అవ్వలేదు అని 1 వీక్ బ్యాకే వీడియో చేసి చెప్పాను. బట్ ఇంకోటి ఏంటంటే మీకు ఆగస్టు 10వ తేదీన మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏఓసి ఆర్మీ ఏఓసి అని ఇచ్చి క్లియర్గా మెన్షన్ చేశాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్మీ ఏఓసి సికింద్రాబాద్ నోటిఫికేషన్ టోటల్గా మనకు 2615 పోస్టు
నేను చెప్పినట్టుగానే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆ నోటీసు 1,00,000% ఫేక్ నోటీస్ అయ్యింది. నాట్ పబ్లిష్డ్ August 15 to 21, 2026 ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మాకు అంత క్లారిటీగా ఇచ్చాను అనమాట. మనకు ఆగస్టు 10వ తేదీన మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఓసీ అనేది ఫేక్ నోటీసు. ఒకవేళ అఫీషియల్గా వచ్చినటువంటి తర్వాత నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ ఇది ఇస్తాను. థ్యాంక్ యూ.